హైదరాబాద్ నగరంలోని ఆంజనేయ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వారు కలుషిత నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అపార్ట్మెంట్ ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతున్న నీరు అపరిశుభ్రంగా ఉండడంతో ఆ నీటిని వాడిన ఫ్లాట్ యజమానులు మరియు వారి కుటుంబ సభ్యులు చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. అపార్ట్మెంట్లో సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఫ్లాట్ యజమాని రమేష్ మీడియాను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కలుషిత నీటి వల్ల పిల్లలు పెద్దలు అనారోగ్యం పాలవుతున్నారని, ఈ సమస్యపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ అసోసియేషన్ నిర్వహణపై కూడా నివాసితులు మండిపడుతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ అపార్ట్మెంట్కు కేవలం తాత్కాలిక ప్రెసిడెంట్ మాత్రమే ఉన్నారని, శాశ్వత ప్రెసిడెంట్ లేకపోవడం వల్ల ఎవరూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించి పర్మనెంట్ కమిటీని ఏర్పాటు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని మండిపడ్డారు. మేము ఈ వేళల్లో మెయింటెనెన్స్ కడుతున్నా మాకు కనీస సౌకర్యమైన స్వచ్ఛమైన నీరు కూడా అందడం లేదు. కలుషిత నీరు సరఫరా చేస్తూ మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మరియు సంబంధిత వారు స్పందించి మాకు స్వచ్ఛమైన నీరు అందేలా చూడాలని అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఏమనంటే అందరూ నువ్వు ఒకటే వాడుతున్నావా? పిల్లలనా మా ఇంట్లో లేదా పిల్లలు ఇదా సార్ పద్ధతి? ఏ నెల మెయింటెన్స్ ఇవ్వాలి ఎప్పుడు వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. వాటర్ చేంజ్ చేయాలి. ఇంకోటి ఈ మెయింటెనెన్స్ ఈ పద్ధతి మానుకోవాలి. ఏ ఒక్క ఓనర్ అడిగినా కూడా సమాధానం చెప్పే హక్కు నీకు ఉన్నది. రెస్పాన్సిబుల్ ప్లేస్లో నువ్వు ఉండవు. ఓనర్లను గంజులో ఈగ తీసి పడేస్తాడు. నాకు పర్పస్ కావాలని మీటింగ్ పిట్టా ప్రతిదానికి నిర్లక్ష్యం. లొల్లొద్దు పంచాయతీ చేయన్నా కూడా నువ్వేం చేసుకుంటావు చేసుకోపోన్నారు రాదు. దానికనే గొడవలు చేస్తారు, లేకుండా ఆడవాళ్ళం పంపిస్తారు. వాళ్ళు ఏమన్నా కేసు పెడతాం ఏదో చేద్దామని. ఇది తప్పితే వేరే ఏం లేదు. మీటింగ్ ఏమో సార్, చిన్న మీటింగ్ పెట్టుకొని సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు 2000 కంటే మెయింటెనెన్స్ 2500 కట్టారు కదా సార్. ఇప్పుడు నా పాప చూడండి, నా పాప బాధ చూడండి. మౌనిక, మేము ఆంజనేయ రెసిడెన్స్ లో ఉంటున్నాము. బుద్ధానగర్ రోడ్ నెంబర్ 3 ఫిర్జాది కూడా. మాకు మెయిన్ వచ్చేసి వాటర్ ప్రాబ్లం అండి. అది అడిగితే పట్టించుకోవట్లేదు. గత 2-3 ఇయర్స్ నుండి ఇదే ప్రాబ్లం. మాకు ట్యాంకర్స్ తెచ్చి సమ్మర్ లో పోస్తున్నారు. అడిగితే ఈ స్కిన్ ఎలర్జీస్, ఈ పిల్లలకి వాటర్ ఫిల్టర్స్ కూడా ఖరాబ్ అవుతున్నాయి. మాకు ఈ అడిగితే మెయింటెనెన్స్ సార్ని అడిగితే తను చూద్దాం మీటింగ్ పెట్టమన్నా కూడా వాటర్ గురించి పెట్టండి, మాకు వాటర్ గురించి ప్రాబ్లం ఉందన్నా కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఏంది దీనికి రీజన్ అని అర్థం అవ్వట్లేదు. పిల్లలకి స్కిన్ ఎలర్జీస్, వాళ్ళకి ఈ వాటర్ దాంట్లో దగ్గు, జ్వరము, మోషన్స్, ఈ డయేరియా అనే వస్తుంది కదండి వాటర్ వల్ల. ఈ వాటర్ ఎక్కడి నుండో తీసుకొచ్చి పోస్తే పచ్చగా వస్తున్నాయి నీళ్లు. దీన్ని అడిగితే మీ ఒక్కరికే అవుతుందా, మీరు ఒక్కరే ఉంటున్నారా, పిల్లలు మీ ఒక్కరికే ఉన్నారా అని మాట్లాడుతున్నారు. అసలు ఏంది ఇది? మంజీరా వాటర్ అనేది ఒక రోజు నల్లొస్తుంది, ఆ నీళ్లు ఈ నీళ్లు కలుషితం అవుతాయి. ఎట్లా పోస్తామండి? ఎక్కడ సార్ నమస్కారం సార్, నా పేరు రమేష్. ఇది ఉప్పల్ డిపో బుద్ధానగర్ రోడ్ నెంబర్ 3 సార్, ఆంజనేయ రెసిడెన్షియల్. ఇది దీంట్లో ఎట్లా ఉందంటే వాటర్ గురించి మేము అడిగితే మాకు తెలియదు, మీరు ఏమైనా చేసుకోరు అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. ట్యాంకర్ నీళ్ళు పోస్తున్నారు, మేడిపల్లి నీళ్ళు పోస్తున్నారు. ట్యాంకర్లు మొత్తం మూసి నీళ్ళు, అవి చిన్న చెల్ల మూసి నీళ్ళు పోసేడి. ఏమన్నా మేము అడిగితే అంటారు వాళ్ళు, లేదు ఇవి పర్తాపూర్ నీళ్ళు అంటారు. పర్తాపూర్ నీళ్ళు ఎవరు దాకా రానియరు, పర్తాపూర్ నీళ్ళు ఇచ్చి వస్తున్నా అంటారు. సార్ నా బిడ్డకు ప్రాబ్లం ఉంది సార్ అంటే, అందరికి అవే వస్తున్నాం నీకేమవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. నా బిడ్డను చూడండి సార్, నా బిడ్డకి ఇంత గాయాలైనాయి. 3 months నుంచి నేను ఎంత బాధపడుతున్నా అంత బాధపడుతున్నా. మీటింగ్ పెట్టమంటే ఏ రోజు కూడా మీటింగ్ పెట్టారు. ఇప్పటికి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది మీటింగ్ పెట్టాక అపార్ట్మెంట్లో. ఏమనంటే ఓనర్లే మాట్లాడాలంటారు, కిరాయి వాళ్ళు మాట్లాడొద్దు అంటారు. మెయింటెనెన్స్ మాత్రం కిరాయి వాడు కట్టాలి, మెయింటెనెన్స్ కిరాయి వాళ్ళు కట్టాలి, ఓనర్లు మాట్లాడాలంటారు. ఏమనంటే ఏది చెప్పినా కూడా పట్టించుకోరు. మెయింటైన్ చేసేది రవీందర్.
ఆయన 3 సంవత్సరాల నుంచి ఆయనే చేస్తుండు. ఇంతకుముందు వేరే అతను చేసేది, అతను ఈయనకు అప్పచెప్పిపోయిండు. ఈయనకు అప్పచెప్పాను కానీ ఏ ఇయర్ చెప్పినా కూడా పట్టించుకోడు. ఒక్కరోజు మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టమంటే ఈ వాటర్ ప్రాబ్లం సార్ 3 సంవత్సరాలు వాటర్ ప్రాబ్లం ఉంది సార్. వాటర్ ప్రాబ్లం 3 సంవత్సరాల నుంచి ఎండాకాలమే వస్తుంది. ఎండాకాలం వస్తే ఆ మూసి నీళ్ళు వస్తాడు. మేమేమంటున్నాం, మున్సిపల్ వాటర్ పోదామంటున్నాం. ₹3 వాటర్ పోదామంటే ఎవరు పట్టించుకోరు, ఎవరు చేయరు అంటారు. ఇప్పుడు మెయింటెనెన్స్ 2000 ఇచ్చినప్పుడు కట్టినప్పుడు 2500 వస్తే కట్టరా సార్? చెప్పినాము. అవి మీరు మాట్లాడుకోవాలి. మెయింటెనెన్స్ మీరు ఇస్తున్నా మీరు మాట్లాడుకోవాలి అంటారు ఓనర్లు. ఏమనంటే ఈయన దబాయించి వాళ్ళకి ఫోన్ చేసి ఈ ఇంటి వాళ్ళని ఖాళీ చేపి, ఆ ఇంటి వాళ్ళని ఖాళీ చేపి, వాళ్ళ మీద ఇచ్చేస్తుడు. ఈయన ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఇల్లు ఖాళీ చేపిస్తాడు. ఖాళీ చేపిస్తాడు. ఇంకా ఓనర్కి ఏది ఉన్నా చెప్తాడు ఆయన. ఇప్పుడు నేనేమని అడిగితే లొల్లి పెడుతుర్రు, రమేష్ లొల్లి చేస్తుండు, ఎవరు రిలీజ్ చేస్తారు, రమేష్ ఇచ్చేస్తుండు. సరే 3 సంవత్సరం నుంచి ప్రాబ్లమే సార్. అప్పంచలు ఇదే ప్రాబ్లం. 3 సంవత్సరం మీటింగ్ పెట్టమంటే మీటింగ్ పెట్టాడు. సార్ దయచేసి కంపల్సరీ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. లేకుండా మా అపార్ట్మెంట్ సీజ్ చేసిన మంచి. నాది కూడా సొంత ఫ్లాటే, 40 ఫ్లాట్ల అపార్ట్మెంట్ సార్. ఒక చిన్న పాటు ఊరు సార్ ఇది, చిన్న విలేజ్. 180 మంది ఉంటారు దీంట్లో. సీసీ ఫుటేజ్ వాళ్ళిద్దరు అడ్మిన్. ఆయన అడ్మిన్ ఎవరికి ఇయ్యాడు. ఆయన ఇంట్లోకి ఒక ఆయన రెసిడెన్సీలో ప్రెసిడెంట్గా వహిస్తున్నాను. మాకు ఎవరీ సమ్మర్ వచ్చేసి సార్ బోర్ వాటర్ ఉండేది. బోరు డ్రై అయిపోతుంది. దానివల్ల ఏం చేస్తామంటే మేము బయట నుండి వాటర్ తెప్పించుకోవాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా చేసాం. లాస్ట్ ఇయర్ నుండి వస్తుంది ప్రాబ్లం. మొన్న రీసెంట్లీ ఒక 1 వీక్ బ్యాక్ ఈ రమేష్ అనే అతను చెప్పాడు ఇట్లా ప్రాబ్లం అవుతుందంటే ఇమీడియట్లీ ట్యాంక్ క్లీన్ చేయించాము. క్లీన్ చేసి చూద్దామని. అయితే మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళు HNWS వాటర్ తీసుకుందామన్నారు. ఓకే, దానికి కూడా సమ్మతం. అంటే ఇక్కడ అందరు సమ్మతం తీసుకుందాము. 40 మంది ఫ్లాట్స్ ఓనర్స్ ఉన్నారు. అందరికీ ఒకసారి ఇంటిమేషన్ ఇచ్చి అందరి ఓకే దాని ప్రకారం. ఎందుకంటే మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ₹850 HNWS వాటర్. ఇప్పుడు వీళ్ళు ₹500 పోస్తున్నారు. ఓకే, ఇది బాగలేదంటే నేను కూడా ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్టీ. నేను కూడా దీనిలోనే ఉంటాను కాబట్టి సరే నేను కూడా సమ్మతమే అని ఏం చేశానంటే నేను మార్నింగ్ ఇమీడియట్లీ నిన్న రాత్రి డిస్కషన్ జరిగితే ఇమీడియట్లీ మార్నింగ్ నేను ఏం చేశానంటే నోట్ ఇమీడియట్లీ అందరికి పంపించాను. ఏమని, ప్రజెంట్ ఇక్కడ మనకు వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల ట్యాంకర్స్ పోయించుకుంటున్నాము. ఆ ట్యాంక్ వాటర్ సరిగా వస్తలేవు అని అందరు కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి ఏం చేసాం, HNWS వాటర్ ₹850 మనకు ఇప్పుడు రెగ్యులర్ కాకుండా మన కమర్షియల్ వస్తుంది. కమర్షియల్ ఇస్తా అన్నారు వాళ్ళు. అయితే నేను మాట్లాడిక దగ్గరే కదా అది అంటే సరే ఒక అతను ₹750 పోస్తామని అన్నారు. సరే అదే నేను ఏం చేశానంటే ఒక సర్కులర్ అందరికి ఇంటింటికి పంపించాను. ఏమని, ఈ ప్రస్తుతం ఈ అమౌంట్తో ఇది పోస్తున్నాము, నెక్స్ట్ ఇంత అమౌంట్ మనకు పడుతుంది, కానీ ఇది మీ అందరికి ఇంటిమేషన్ ఉండాలి. నేను స్వతంత్రంగా డిసిషన్ తీసుకొని పోయిస్తే రేపు మెయింటెనెన్స్ అమౌంట్ ఎక్కువ వస్తే ప్రాబ్లం అవుతుంది, క్వశ్చన్ చేస్తారు అందరని ఇంటింటికి నేను ఇవాళ మార్నింగ్ పంపించాను. చాలా మంది చూశారు, ఇవి సైన్ చేశారు ఎవరికి ఏం కావాలనేది. దాదాపు 3 సంవత్సరాల నుంచి నేను ఎవ్రీ ఇయర్ సమ్మర్లో వాటర్ ప్రాబ్లం వస్తుంది సార్. వాటర్ ప్రాబ్లం మీన్స్ కలుషితమైన వాటర్ వస్తుంది మాకు అంటున్నారు. కలుషితమైన వాటర్ అంటే సార్ ఇప్పుడు నోటీస్ చేశాము. ఇప్పుడు నోటీస్ చేస్తే మొన్న లాస్ట్ వీక్ రమేష్ నాతో మాట్లాడాడు. తర్వాత ఇమీడియట్లీ మేము కింద పైన ట్యాంక్ 2 అడిగిచ్చాము. అంటే ట్యాంక్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకంటే ఓపెన్ ట్యాంక్ ఉండే గాలి వచ్చి దానిలో పడడము, పైన ఓపెన్ గాలి వచ్చి దానిలో పడడం, ప్లస్ మళ్ళీ మాకు ఏంటంటే 3 డేస్కి ఒకసారి మున్సిపల్ వాటర్ వస్తుంది, అవి దీనిలోనే పడతాయి. ప్లస్ మాకు నల్ల వాటర్ కూడా వచ్చే ట్యాంకర్ వాటర్ కూడా దీనిలో పడతాయి. 2 పడి మిక్స్ అయ్యి పైకి వెళ్ళిపోతాయి. దాని నుండి ఏమవుతాయంటే అందరికీ సప్లై అవుతాయి అన్నది. దానివల్ల కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా అని చేసి 2 ట్యాంక్ కడిగేయడం జరిగింది. నిన్న మేము ఇంతకుముందు పర్వతపూర్ మాకు చెప్పారు. పర్వతపూర్ సంగం హోటల్ నుండి నేను చూశాను. సంగం హోటల్ ముందే అక్కడి నుండి తీసుకొస్తున్నాడు ఆయన. నేను చూశాను, నేను వెళ్ళాను, ఫిజికల్గా వెళ్ళి చూశాను. సంగం హోటల్ ఉంది కదా, దాని ముందే ఒక బోర్ ఉంది ఓపెన్ ప్లేస్లో. సరౌండింగ్లో కూడా ఏం లేదు, నేను చూశాను. అక్కడ నుండి తెప్పించడం జరుగుతుంది. అదే చెప్పాము. అదే అందరి అభిప్రాయం మేరకు అందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను కూడా రెడీ, అందరు పోయిస్తాం. ఎందుకంటే ఇక్కడ డబ్బు ఇష్యూ అవుతుంది, ఇక్కడ అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అందరు బేర్ చేసుకోవాలి. తక్కువ రెంటర్స్ ఉంటారు, తక్కువ రెంట్ కట్టుకునే వాళ్ళు ఉంటారు, సేమ్ మళ్ళీ మెయింటెనెన్స్ ఎక్కువ ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏం చేసాము, ఇంటిమేషన్ పంపించాము. మీరు సమాధానం తెలపండి, ఇట్లా పోయిస్తాము, ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది. ఆ సమస్యను సాల్వ్ చేయడానికే HNWS వాటర్